జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక సవాల్ విసిరినారు. ఆ సవాల్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది, దాంట్లో డౌట్ లే. ఓకేనా? స్టాలిన్, ఈయన గారి పూర్తి పేరు వచ్చేసి ముత్తువేలు కరుణానిధి స్టాలిన్. ఈయన గారు ప్రస్తుతం చెప్పినా కదా, తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పదవిని అయితే ఎలగబెడతాడు. అయితే వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం అనేది ఈసారి స్టాలిన్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అందుకు కారణాలు కూడా లేకపోలా. తమిళనాడులో ఈ డిఎంకే పార్టీకు బలంగా 4 సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తాయి. వాళ్ళలో ఒకరు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఏది హిందువులుగా ఉండి మతం మారిపోయింటారా ఓళ్ళు అన్నమాట, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గత సంవత్సరం ఇంకొక ఆయన ఎవరు, తమిళ నటుడు జోసెఫ్ విజయ్ కొత్తగా ఈ తమిళ వెట్రి కజగం అని చెప్పేసి ఒక పార్టీని దాన్ని స్థాపించాడు. యాక్చువల్ గా ఆయన కూడా ఆయనే. సరే, ఇక ఏమవుతుంది, ఈయన కూడా పార్టీ పెట్టేటప్పటికి ఇంక వాళ్ళు ఉన్నారు కదా, ఈ కన్వర్ట్ అయిన వాళ్ళంతా, వాళ్ళలో కొంతమంది వచ్చి ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది మీకు? అంటే ఇప్పటి వరకు డిఎంకేకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ 4 సామాజిక వర్గాల్లో 2 సామాజిక వర్గాలు, ఏదే ఒకటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఇంకొకటి వచ్చేసి ఓళ్ళు. మీకు అర్థమవుతుందా? ఆ వర్గం వాళ్ళు. ఆ 2 వర్గాలు కూడా ఇప్పుడు ఈ జోసెఫ్ విజయ్కు సపోర్ట్ చేయనున్నారనమాట. అంటే ఈ లెక్క ప్రకారం ఈ డిఎంకేకు చెందినటువంటి ఓటు బ్యాంకు సగానికి సగం అయితే చీలిపోనున్నది. డిఎంకే పార్టీకు 40% ఓటర్లు ఉంటే ఈ ఓటర్లో సగానికి సగం మంది ఇప్పుడు ఈసారి ఈ జోసెఫ్ విజయ్కు ఓటైతే వేయనున్నారు. అంటే డిఎంకే పార్టీ ఓటింగ్ శాతం 20%కి పడిపోనున్నది. అదే క్రమంలో అన్నా డిఎంకే, అదే విధంగా భారతీయ జనతా పార్టీలు కలిసి ఈసారి పోటీ చేసే అవకాశం కూడా ఉన్నది. అదే గనుక జరిగితే వచ్చే సంవత్సరం తమిళనాడులో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నది. ఇది కాక మరొక వైపు తమిళనాడులో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ విలువ 1000 కోట్లు అని చెప్పేసి పైకి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈ తమిళనాడు లిక్కర్ స్కామ్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది కదా, ఎవరు కేడివాల్ ఆధ్వర్యంలో జరిగింది కదా, దానికంటే ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పి తెలుస్తుంది. ఈ తమిళనాడు లిక్కర్ స్కామ్ విలువ 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. 1000 కోట్లు ఏంది, 9,000 ఏంది, 11,000 ఏంది, మొత్తానికి అయితే ఇది బయటపడాలా, ఎంక్వైరీలో బయటకు పడాలా, మొత్తం ఎవరెవరైతే దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేయాలా. అది ఇక్కడ ఇంకొక మాటయా, చాలా మంది ఈ తప్పు చేసే వాళ్ళు, దొరికిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే బెయిల్ తెచ్చుకునేది, మళ్ళీ బయటకు వచ్చేది, మళ్ళీ అంతా చెత్త వేస్తారు. ఏది ఇప్పుడు ఆ కేడివాళ్ళు కదా చేసినట్టు. కానీ తీసుకుపోయి లోపల వేసారంటే బెయిల్ అనేది ఉండకూడదు. ఏంది ఇదంతా కూడా ఊరికే జనాలకు గొబ్బడిచ్చేదానికి కాకపోతే, మీకు కూడా తెలుసు ఆంధ్రాలో పోయినసారి ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వం వచ్చేసి ఈ లిక్కర్ అంతా కొత్త అంతా లేనిపోని బ్రాండ్లు, లేనిపోని కంపెనీల రేట్లు కూడా తీసుకొచ్చింది. స్వామి, ఈ రోజు చూసింది బ్రాండ్ రేపటికి కనపడదు, రేపు చూసింది మొన్నటికి కనపడదు. కానీ ఒక మాట మాత్రం నిజాయితీగా చెప్పుకోవాలి. జగన్ అన్న ఒక మాట చెప్పినాడు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినాడు. కానీ ఆయన మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే పోయిన 5 ఏళ్లలో వచ్చింది ఉన్నింది అది మందు కాదు కదా, మందు కాదు. ఏమే ఆయనైతే ఆ మనిషి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం చేసినాడు. ఇంకేదో తీసుకొచ్చి దాంట్లో పోసి ఇది మందుకి నేను చెప్పి రకరకాల బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్మేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ అయితే జరిగింది, దారుణంగా జరిగింది. ఇది ఎవరు కాదన్నా కూడా ఆత్మాభిమానాన్ని, మనస్సాక్షిని చంపుకొని మాట్లాడినట్టే. పాపం ఈ కల్తీ మందంతా తాగి చాలా మంది చనిపోయినారు, యువకులు కూడా చనిపోయినారు. వాళ్ళలో చాలా మంది. ఏంది దారుణము, ఏంది దరిద్రం అంతా కూడా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. ఎవరెవరైతే దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయో అన్నింటిని కూడా బయటికి తీసుకురావాలా. మొహమాటమేలా ఈ విషయంలో అయితే. సరే, ఇక ఇప్పుడు ఈ తమిళనాడులో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైన సిబిఐ అయితే దృష్టి పెట్టింది. ఈ లిక్కర్ స్కామ్ లో అనేక మంది డిఎంకే పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ 2 గండాల నుంచి బయటపడేందుకు ఇప్పుడు స్టాలిన్ ఈ హిందీ భాషను తమిళనాడుపై రుద్దుతున్నారని చెప్పేసి, అదేవిధంగా డీలిమిటేషన్ అని కొత్త విషయాలను తెర మీద తీసుకువచ్చాడు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ మీద నిన్న చెన్నైలో ఏమో మీటింగ్ పెట్టారు. ఇక్కడ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి కేటీఆర్ గారు, మళ్ళీ వచ్చేసి కర్ణాటక నుంచి ఆయన డికే శివకుమారు, ఎవరో పంజాబ్ వాళ్ళు, ఎవరో రకరకాల వాళ్ళంతా పోయినారు. వాళ్ళందరిది ఏ భాష అంటే ఇప్పుడు వచ్చేసి తమిళనాడులో తమిళ
తమిళ్ మాట్లాడుకుంటారు కదా. పోయిన వాళ్ళంతా కూడా ఈ స్టాలిన్తో మాట్లాడాలంటే ఏ భాషలో మాట్లాడతారు? సరే, వచ్చితే తమిళంలో మాట్లాడాలా, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలా, అంతేనా కాదా? లేకపోతే ఎవరన్నా ట్రాన్స్లేటర్ని ఎవరన్నా పెట్టుకోవాలా మధ్యలో, అవునా కాదా? కానీ ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు అనుకుందాం అంటే అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ దేశాల వాళ్ళు కలిసి తమిళనాడు మీద ఇంగ్లీష్ చేసి రుద్దినెట్ట అంటాలే. అంటే ఇంగ్లీష్ ఏమో మీకు ఇబ్బంది లేదు, ఇంగ్లీష్ మాత్రం నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలంటే అది మీ మీద బలవంతం చేసి మీ మీద రుద్దినెట్ట. ఒరే స్వామి, 4 భాషలు నేర్చుకుంటే జనాలు ఆడిపోయినా బతకగలుగుతారా? ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిందనుకో ప్రపంచంలో ఆడిపోయినా కూడా ఇబ్బందిలే, హిందీ వచ్చిందనుకో దేశంలో ఆడిపోయినా కూడా ఇబ్బందిలే. అట్టకాకుండా హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి ఇంతకంటే హీనమైన రాజకీయం, ఇంతకంటే దరిద్రపు నికృష్ట రాజకీయం ఇంకోటి ఉండదు. వీళ్ళ ఏమంటే పాపం ఒకసారి ఆలోచించండి. ఇక ఈ విషయం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడతా, నాయనా మిస్టర్ స్టాలినో, నువ్వు ఎందుకు మళ్ళీ ఈ తమిళనాడు సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నావో మాకు తెలుసు. ఏది నీ కథలో నీ పొకండాలన్నీ కూడా మాకు తెలుసు. నువ్వు ఎందుకు మళ్ళీ ఈ తమిళ భాష హిందీ భాష అంటూ విడగొట్టి మాట్లాడుతున్నావో అందరికి కూడా తెలుసు. నువ్వు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈ పనంతా కూడా చేస్తున్నావు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రూపాలు మార్చినా కూడా మేము మాత్రం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. తమిళనాడులో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైన విచారణ అయితే జరిపి తీరుతాం, దోషులందరినీ కూడా బోన్లోకి ఎక్కించి తీరుతామని చెప్పి స్పష్టంగా చెప్పినాడు, బాగా అర్థమయ్యేటట్టు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తమిళ భాష అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అసలు తమిళ భాష అభివృద్ధికి నువ్వు ఏం చేసినావు? ప్రపంచంలో కొత్తగా అనేక పదాలు పుట్టుకొస్తున్నాయి, అనేక కొత్త రూపకల్పనలు అయితే జరుగుతున్నాయి. ఏ నాడైనా సరే నువ్వు వాటిల్ని తమిళ భాషలోకి అనువదించే ప్రయత్నం చేసినావా? అసలు ఆ దిశగా నువ్వు ఆలోచన చేసినావా అని చెప్పేసి అమిత్ షా గారు అయితే అడిగినారు. ఇక్కడ ఒక మాట చెప్తా, ఏ వ్యక్తి అయితే తమిళ భాషను అవమానించినాడో పెరియారో, ఆ పెరియారుకు వీళ్ళు ప్రీతమ శిష్యులు అన్నమాట. మరి వీళ్ళు ఎందుకు చేస్తారట పనులన్నీ కూడా? అదేవిధంగా అమిత్ షా గారు మాట్లాడతా, ఇవన్నీ నువ్వు చేయవు, ఎందుకంటే నీకు అంత తీరిక లేదు, కానీ ఆ పనిని మేమైతే చేయబోతున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే కొత్త డిపార్ట్మెంట్ మేమైతే ఏర్పరచబోతున్నాం. తద్వారా ప్రపంచంలో జరిగే అన్ని మార్పులను, రూపాంతరాలను, జరుగుతున్నటువంటి పరిణామాలను అన్ని భాషలకి తర్జుమా అయితే చేయనున్నాం. ఇలాంటి పనిని తమిళం కోసం నువ్వెందుకు చేయడంలే? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి మరీ అడుగుతున్నా, మేము గనక తమిళనాడులో అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ కోర్సులను, అదేవిధంగా మెడికల్ కోర్సులను తమిళ భాషలోకి అనువదించి కోర్సులు అయితే ప్రవేశపెడతాం. దమ్ముంటే నువ్వు ఆ పని చేసి చూద్దాం. దమ్ముంటే నువ్వు ఆ పని చేసి చూద్దాం. ప్రస్తుతం మీ ప్రభుత్వమే తమిళనాడులో అధికారంలో ఉండదు కదా, మరి ఈ ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను నువ్వు తమిళ భాషలోకి మార్చొద్దాం. ఎందుకు మార్చవు? ఎందుకు నువ్వు ఆ పని చేయలేవు కూడా? ఎందుకంటే తమిళనాడులోని ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళకు నష్టం వస్తుందని చెప్పేసి మీరు భయపడతారు. అందుకే ఈ పని అయితే మీరు చేయరు. తమిళ భాష సెంటిమెంట్ను ఉపయోగించి ఈ దేశాన్ని కనుక విడగొట్టాలని చూస్తే మేము చూస్తా అయితే ఊరుకోం. ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకుంటామంటూ అమిత్ షా గారు పార్లమెంట్ నుంచి స్టాలిన్కు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే అమిత్ షా గారి వ్యాఖ్యలకు స్టాలిన్ దగ్గర సమాధానం లేదు. ఎట్టుంటుంది సమాధానం? ఆయన నిజాయితీపరుడు అయితే సమాధానం ఉంటుంది. ఆయన చేసేది తొకడా బొకడా రాజకీయమే కదా, అందుకని చెప్పేసి ఆయన దగ్గర సమాధానం ఉండదు. అందుకే అమిత్ షా గారి మాటలకు సైలెంట్గా ఉండిపోయినాడు. అది ఆ విషయమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.